ఇక్కడికి వచ్చిన కుప్పం నారీ మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు. ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు. ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు, అట్లానే ఉంచేవారు కూడా. కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం, సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి? మీకు ప్రశ్న వేస్తున్నాను, ఇచ్చింది ఎవరు? ఆ గౌరవం, సహనం, ఆ పట్టుదల మనం ముందుకెళ్ళటానికి. ఎస్, నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి, ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి. మీకు తెలుసు 1986లో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, చట్టం. అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు. అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు, తర్వాత ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని, అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు. అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు. అది ఎందుకు? మన బిడ్డలు భవిష్యత్తు కోసం, మీ బిడ్డలు భవిష్యత్తు కోసం. మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు. తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. డ్వాక్రా మహిళా గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అది మన మహిళల కోసం. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదని. మనం చిన్నదే అవనండి, పెద్ద బిజినెసే అవనండి, ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దేశంలో తొలిసారిగా దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు ఆయన. దీపం పథకం కింద పేదలకు 65 లక్షలు గ్యాస్ కనెక్షన్లు, అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర 8,500 కోట్లు రుణమాఫీ చేశారు. అదే కాకుండా పసుపు కుంకుమ పథకం కింద 10,000 కోట్లు ఆయన ఇచ్చారు. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. గ్రూప్ శ్రీమంతం, పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే, ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి, ఈ మహిళా శక్తి 1,500 రూపాయలు ఒక ఆడపిల్లకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది 3 బిడ్డలుంటే 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత మహిళలకి బస్లో
ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన హామీ కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలదు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది. మీకు ఉండేదా కాదా? ఆయన ఉన్నారు, మనం బయటికి వెళ్తే మనకేం జరగదని. అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేను. ప్రొద్దుటూరులో ఒక 6-7 బాలిక మీద 60 ఏళ్ల మొగాడు అత్యాచారం చేశాడు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని